పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బిగ్ బాస్ షో ప్రారంభానికి వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్లు తమ షాపింగ్ పూర్తి చేసి ఇంట్లోకి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరికొందరేమో తమ పేర్లు ఇంకా ఫైనలైజ్ కాకపోవడంతో బిగ్ బాస్ టీం నుంచి కన్ఫర్మేషన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈసారి హౌస్లోకి యూట్యూబర్ అమృత ప్రణయ్ వెళ్లనున్నట్టు ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ బిగ్ బాస్ గురించే అడుగుతున్నారు. అమ్మైతే బిగ్ బాస్కు వెళ్తున్నావా, నేను ముందే ప్రిపేర్ అవుతాను చెప్పు అని అడిగింది. అయితే నాకసలు బిగ్ బాస్ టీం నుంచి పిలుపే రాలేదని క్లారిటీ ఇచ్చింది. అలాంటప్పుడు నా పేరు బయటకు ఎలా వచ్చిందో తెలియడం లేదని, ఇప్పుడైతే నేను బిగ్ బాస్కు వెళ్ళడం లేదని చెప్పింది. భవిష్యత్తులో ఆఫర్ వస్తే అప్పటి పరిస్థితిని బట్టి ఆలోచిస్తానని చెప్పుకొచ్చింది. యూట్యూబ్లో ఎక్కువగా యాక్టివ్గా ఉండకపోవడం గురించి మాట్లాడుతూ తాను ప్రస్తుతం చాలా ఒత్తిడిలో ఉన్నానని, ఎన్ని పనులున్నా చెయ్యబుద్ధి కావడం లేదని చెప్పింది. గతంలోనూ కొన్ని నెలలు ఇలానే అనిపించిందని, ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదంది. ఇది డిప్రెషనో కాదో కూడా తెలియట్లేదని, ఎలా ఉన్నావని ఎవరైనా పలకరిస్తే చాలు ఏడ్చేస్తానేమోనని భయంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ పరిస్థితి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నానని చెప్పింది అమృత. లవ్ మ్యారేజ్ చేసుకుందన్న కోపంతో అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకులతో తన భర్త ప్రణయ్ను 2018లో హత్య చేయించాడు. ఆ సమయంలో అమృత గర్భిణి. హత్య కేసులో 7 నెలల పాటు జైల్లో ఉన్న మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది.